అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సాంకేతికంగా ఇంకా ఇతర ప్రపంచంలో చూసినప్పుడు బాల కార్మిక వ్యవస్థ ఉన్నది. బడిఈడి పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదనేది ఇక్కడ నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే ఉన్నదో పేదరికం, అదేవిధంగా నిరక్షరాస్యత, పిల్లల అక్రమ రవాణా అనేది సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల్లో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నది. 16 కోట్ల మంది బాల కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది. కరోనా టైంలో ఇంకొక 90 లక్షల మంది అదనంగా ఆడారు. అంటే 17 కోట్ల మంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 17 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా బాల కార్మికులు. వాళ్ళ మంచి బాల కార్మికులు అంటే ఆటలు ఆడుకోవటం, పాటలు పాడుకోవటం, వాళ్ళ బాల్యాన్ని మంచిగా జీవించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వారు సరైనటువంటి పోషణని, సరైనటువంటి పౌష్టికాహారాన్ని, సరైనటువంటి విద్యాబుద్ధులను నేర్చుకునే అవకాశం లేదు. తద్వారా వీళ్ళు అనేక రకాలుగా అణిచివేయబడతా ఉన్నారు. బాల్యం చిదివేయబడతా ఉంది. ఆ విధంగా నష్టం జరుగుతూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితాలకు సంబంధించి వచ్చినప్పుడు, బాల్యానికి సంబంధించి వచ్చినప్పుడు, మనుషుల యొక్క జీవితాలకి, మనుషుల యొక్క బాల్యానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు పెద్ద అయితే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఏదైనా టెర్రరిస్ట్ గ్రూపులు దొరికితే వాళ్ళు తీవ్రంగా దావుద్ ఇబ్రహీం, నయం కంటే పెద్ద ముఠాలాగా, గ్యాంగ్స్టర్లాగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా భారతదేశంలో హోమ్స్ బాగా నడుస్తున్నాయి. ఎన్జిఓస్ పెద్ద ఎత్తున నడుపుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్జిఓస్ నడుపుతూ ఉన్నాయి. నేను కాదనట్లేదు. అంతేకాకుండా చైల్డ్ లేబర్ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. చైల్డ్ లైన్ 1098 భారతదేశంలో 1198 ఫోన్ చేస్తే కన్సర్న్ వాళ్ళు దాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ఫ్రీగానే ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఫోన్ చేశారో, ఏ నెంబర్ నుంచి వాళ్ళు ఎమ్మటే అందులో రికార్డ్ అవుతుంది. సో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. అయినా కూడా బాల కార్మికులకు సంబంధించిన సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి. మన కళ్ళ ముందు కట్టినట్టుగా మనం చేస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాలు చేసినా, ఒకవైపు కని ఆడ పడేసిన పిల్లలు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కేడ్చిన చందలాగా అట్లా ఒక పరిస్థితి ఉన్నది. దాని తర్వాత ఇంకొక పరిస్థితి ఏంటంటే, తల్లి చనిపోయి తండ్రి ఉన్నా, తండ్రి చనిపోయి తల్లి ఉన్నా వాళ్ళని పనిలో పెట్టేస్తున్నారు 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత. ఇది ఒక సమస్య ఉన్నది. దీంతో పాటుగా ప్రధానంగా ఇంకా పిల్లలు ప్రాథమిక హక్కుల్ని, వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే ఉన్నదో బాల కార్మిక వ్యవస్థ వల్ల విద్య, ఆరోగ్యం, ప్రాథమిక హక్కులు అసలు అందట్లేదు పిల్లలకి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. దీంతో పాటు బాల కార్మికులకి లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ, ఇట్లా అనేక రకాల దోపిడీలకు గురవుతూ ఉన్నారు. బాల్యం అంతా చిదిమైపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా పిల్లలు నష్టపోతున్నారు అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారుగా 1 కోటి మంది దాకా బాల కార్మికులు ఉన్నారనే అంశం భారతదేశాన్ని కలవరపరుస్తున్న అంశం. దీనికోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఖచ్చితంగా కన్సర్న్ వాటి మీద ఏదైతే ఉన్నదో దాని మీద సరైనటువంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాలకు దారితీస్తుంది. బాల్య వివాహాలు చిన్న వయసులోనే మళ్ళీ తల్లులుగా మారుతారు, తండ్రులుగా మారుతారు వాళ్ళు. ఈ విధంగా వ్యవస్థకు సంబంధించి, దేశానికి సంబంధించి ఒకదానంటే ఒకటి ఒక విష సర్కిల్ లాగా ఇప్పుడు బాల కార్మికులు స్కిల్డ్ వర్కర్స్గా ఉండలేరు, లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అడ్డంకులు ఉన్నాయి. 100కి కోటికి చదువు రానిటువంటి వాళ్ళు అత్యున్నత శిఖరాలు దానికంటే చదువు వచ్చిన వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్గా జీవించగలుగుతున్నారు. అందుకోసం చదువు అనేది చాలా ప్రధానమైంది. సో నిరక్షరాస్యత వల్ల వాళ్ళు ఎక్కువ సమాజాన్ని తెలుసుకోలేరు, ఎలా బతకాలనేది. ఎక్కడ లేకపోతే ఇంకోసారి పోయి ఎక్కడైనా దేశంలో బతికే అవకాశం లేకుండా ఉంటుంది. అదే చదువుకున్న వాళ్ళైతే ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇందులో ప్రధానంగా తల్లిదండ్రులు అనాథలు కావటం, కుటుంబం పేదరికం, నిరక్షరాస్యత, ఇంకా అనేక అవగాహన లేకపోవటం, పనుల్లో పెట్టాలనేటువంటి పరిస్థితులు చూడటం, ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మనమంతా చర్యలు తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో వీళ్ళు బాల కార్మికులు అడగోలుగా తయారైనప్పుడు అనేక చెడు వ్యసనాలకు మనం చూస్తూ ఉన్నాం. మనం గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్, వీటన్నిటికీ వీళ్ళు ఆరాధ్యంగా కనపడతా ఉన్నారు. సో ఈ క్రమాన్ని మనం అధిగమించగలిగిన నాడు మాత్రమే చేయగలం. వీళ్ళు బాల కార్మికులు రేపు అసాంఘిక శక్తులుగా మారితే వీళ్ళని కళ్ళెం వేయటం, వీళ్ళ జీవితంలో అసంతృప్తి వాళ్ళని చేయగలిగితే వాళ్ళని మనం ముందుకు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా బాల కార్మిక వ్యవస్థ అనేది దేశానికే కాదు ప్రపంచానికి కూడా పెను సవాళ్ళను విసురుతుందనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.
ఈ బాల కార్మిక వ్యవస్థ స్ట్రెంథెన్ కావటం వల్ల బాలల్లో నేరాలు అధికమవుతున్నాయి. వీళ్ళు పెద్ద అయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి పోవడం, జైలుకి పోవటం, మళ్ళీ వెనక్కి రావటం. క్రైమ్ రేషియో పెరుగుతా ఉందనేది నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అనేక క్రైమ్ రిపోర్ట్స్ చూసినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. దొంగతనాలు, నేరాలు బాగా పెరుగుతున్నాయి. జలసా జీవితాలను అలవాటు పడటం, గంజాయి లేకపోతే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు అడిక్ట్ కావటం, వీళ్ళంతా బాల కార్మిక వ్యవస్థ నుంచి ఒక సిస్టమాటిక్ లైఫ్ లేకపోవటం వల్ల ఇవన్నీ పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా ఎటువైపు పోతుందనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఇదవుతుంది. ఇంకా చాలామంది పిల్లల్ని మసీదుల ముందు, చర్చిల ముందు, లేకపోతే హిందూ దేవాలయాల ముందు, వీటి ముందు పిల్లల్ని వాళ్ళని బెగ్గర్స్గా కూర్చోబెట్టే నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇదంతా భాగమైతే బాల కార్మికులకు సంబంధించి ఆర్గాన్ డొనేషన్ వ్యవస్థ బయట ఒకటి నడుస్తుంది. ఇది ఒక మాఫియాగా మారి పిల్లల్ని తీసుకువెళ్ళి రెండు కిడ్నీలు అయితే ఒక కిడ్నీతో మనిషి మరుగుతురు. ఒక కిడ్నీ అమ్మేసి 10 లక్షలకి 20 లక్షలకి అమ్మేసి ఆ విధంగా చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో దాంతో పాటు ఉన్న ఒక కిడ్నీ వాళ్ళని ఎక్కడో టెంపుల్స్ దగ్గర, ఎక్కడో జంక్షన్స్ దగ్గర, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల దగ్గర బెగ్గింగ్ అడుక్కునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. సో ఏ విధంగా చూసినా బాల కార్మిక వ్యవస్థ దాన్ని అధిగమించకపోతే, బాల కార్మిక వ్యవస్థ నుంచి బడిఈడి పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు. దానివల్ల వాళ్ళు లైఫ్ అనేది స్పాయిల్ అవుతూ ఉంది. దాంతోపాటు వాళ్ళు సమాజంలో అశాంతి వైపు మళ్ళీ అయ్యారనుకోండి, అసాంఘిక శక్తుల వైపు, అశాంతి వైపు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేవాళ్ళ వైపు మళ్ళీతే ఆ విధంగా సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి అందుకోసం బాల కార్మిక వ్యవస్థలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ముఖ్యంగా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా అవైపుగా ఆలోచన చేయాలి. ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు దీన్ని నడుంగట్టుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం, నేను ఒక ఎన్జిఓకి చెప్పగలను, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందాల్సినంత స్థాయిలో అందకపోగా అసలు అందట్లో ఈ బీజేపీ వచ్చిన తర్వాత నుంచి పుట్టి ముంచినట్టుగా ఉన్నది. అసలు వీళ్ళు ఎన్జిఓస్ అంటే అది ఆర్ఎస్ఎస్ లాగానే తయారైంది. వాళ్ళే సేవలు చేస్తారంటే వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవలు ఎక్కడ చేశారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే రాలి, మళ్ళీ దీనికి భయపడేది లేదు. ఆర్ఎస్ఎస్ సేవా సంస్థ అయితే కానియచ్చు. మీరు దేని మీద పనిచేస్తూ ఉన్నారు? రాజకీయాల అంశాల మీద పనిచేస్తున్నారు, హెరిటేజ్ అండ్ కల్చర్ మీద పనిచేస్తూ ఉన్నారు. మీరు మానసిక వికలాంగుల పిల్లల మీద చేస్తున్నారా? దివ్యాంగుల మీద పనిచేస్తూ ఉన్నారా? లేకపోతే ఏ అంశాల మీద, పర్యావరణం మీద పనిచేస్తూ ఉన్నారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే రాలి. ఇంకా లేకపోతే ఇంకా ఏ అంశాల మీద పనిచేస్తున్నారు? మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. చేసేటువంటి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మీద పనిచేస్తూ ఉన్నారా? ఆర్ఎస్ఎస్ ఒకటైతే మరి ఏబీపీ అవి వేరు కదా, ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కదా. సో అందుకోసం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఎన్జిఓస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చేసి అడ్డగోలుగా తయారైంది. అసలు చిన్న చూపు. అది ఏరో ఒకళ్ళు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఎన్జిఓస్ని దేశాన్ని తీసుకొచ్చింది. మీరు అంతకంటే బెటర్మెంట్గా నడిపించే ప్రయత్నం చేయాలి, కానీ అదేదో ఇదిలాగా అయిపోయింది. సో ఇదేమంత మంచి పద్ధతి కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రాలకు కూడా మంచిది కాదు. మీ విధానాలు అసలు బాగాలేని తెలియజేస్తున్నాను. అందుకోసం బీజేపీ దీని మీద పునరాలోచన చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. తద్వారా బాల కార్మిక వ్యవస్థ లేనటువంటి సమాజం నిర్మించడానికి ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ముందుకు పోయే ఆస్కారం ఉంది. ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. సో అంశాల మీద మాట్లాడేటప్పుడు చచ్చిపోయినా లేదు, ఇప్పుడున్న దీని నుంచి ఈ క్షణం ఇట్లా చనిపోయినా లేదు, కానీ అంశాల మీద రాజీ పడేయం లేదు. ఖచ్చితంగా సామాజిక అంశాలకు సంబంధించి మీ రాజకీయాల కోసం, మీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తే ఎవడు సైన్స్ ఊరుకోడు, నాలాంటి అసలు ఊహించుకోడు, ఊకునేదే లేదు. వ్యవస్థలను నాశనం చేస్తుంటే మేమున్న రంగాలను కూడా వచ్చి దుంపనాశనం చేస్తామంటే నిలబడి ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది మీరు. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.